నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో అవినీతి అనకొండ వ్యవహారం బట్టబయలైంది. కోట్ల రూపాయలు కొల్లగొట్టారు రెవెన్యూ అధికారులు. సుమారు 40 కోట్ల మేర అక్రమాస్తులు కూడగట్టుకున్నాడు. ఏసీబీ తనిఖీలో అవినీతి అధికారి గుట్టు రట్టయింది. నిజామాబాద్ రెవెన్యూ అధికారి నరేందర్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. నరేందర్ అక్రమాస్తుల విలువ సుమారు 40 కోట్లున్నట్లుగా గుర్తించారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రెవెన్యూ ఆఫీసులో విధులు నిర్వర్తిస్తున్నటువంటి నరేందర్ పెద్ద మొత్తంలో లంచాలు తీసుకుని ఆస్తులు కూడబెట్టాడని తేల్చారు. ఇంట్లో 3 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. భార్య పేరుపై ₹1.5 బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నట్టుగా గుర్తించారు. అలాగే 6 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, 17 చోట్ల ఆస్తులు గుర్తించారు అధికారులు. నరేందర్ను అరెస్ట్ చేసి హైదరాబాద్కు తరలించారు ఏసీబీ అధికారులు. తవ్వే కొద్దీ కట్టల పాములు బయటకొస్తున్నాయి. అవినీతి అనకొండ వ్యవహారం బట్టబయలైంది. కోట్ల రూపాయలు కొల్లగొట్టారు రెవెన్యూ అధికారులు. సుమారు 40 కోట్ల మేర అక్రమాస్తులు కూడగట్టుకున్నాడు. ఏసీబీ తనిఖీలో అవినీతి అధికారి గుట్టు రట్టయింది. నిజామాబాద్ రెవెన్యూ అధికారి నరేందర్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. నరేందర్ అక్రమాస్తుల విలువ సుమారు 40 కోట్లున్నట్లుగా గుర్తించారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రెవెన్యూ ఆఫీసులో విధులు నిర్వహిస్తున్నటువంటి నరేందర్ పెద్ద మొత్తంలో లంచాలు తీసుకుని ఆస్తులు కూడబెట్టాడని తేల్చారు. ఇంట్లో 3 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. భార్య పేరుపై ₹1.5 బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నట్టుగా గుర్తించారు. అలాగే 6 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, 17 చోట్ల ఆస్తులు గుర్తించారు అధికారులు. నరేందర్ను అరెస్ట్ చేసి హైదరాబాద్కు తరలించారు ఏసీబీ అధికారులు.